నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన అనిల్ అన్న వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే మన వరంగల్ నుంచి ములుగుకెళ్ళే రూట్ లో మన చూసుకున్నట్టయితే మన వంగపాడు క్రాస్ ఉంది కదా, వంగపాడు క్రాస్ దాటినాక ఆరపల్లి అయితే రావడం జరుగుతుంది. ఆరపల్లి దగ్గర మన దేవి హాస్పిటల్ క్వైట్ ఆపోజిట్ అన్న వాళ్ళ షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం అప్డేట్ ఇస్తా. అండ్ అలానే ఏంటంటే అనిల్ అన్న ఒక చిన్న ఏం చెప్పిందంటే, అన్న మీ వీడియో చూసి ఎవరన్నా వస్తే మాత్రం తప్పకుండా మాత్రం వాళ్ళకు డిస్కౌంట్ ఇస్తాను నేను అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మాత్రం ఒకసారి అన్న వాళ్ళ షెడ్కి అయితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. అండ్ లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు చూద్దాం. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ఆరపల్లిలో అనిల్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీకు చూపిస్తా వీడియోలో. అండ్ అలానే లొకేషన్ లింక్ అనేది, రూట్ మ్యాప్ ది లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్టయితే మన ఆరపల్లి ఉంది కదా, మన వరంగల్ ములుగు రోడ్ నుంచి మన ములుగుకి వెళ్ళే రోడ్ లో ఆరపల్లి వస్తుంది. మన వంగపాడు క్రాస్ అయినాక ఆరపల్లి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆరపల్లిలో ఎంట్రన్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మన దేవి హాస్పిటల్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే ములుగుకి వెళ్తుంది స్ట్రేట్ గా. గుడపాడు, ములుగు, ఊరుగొండ, ఒగలాపూర్ ఇట్లా వెళ్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ అయితే ఐడియా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం మీకు వీడియో రూపంలో అయితే నేను చూపిస్తా. లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ చూసుకుంటే గణేష్ ఉంది 4 to 5 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ గణేషునికి బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్టయితే హనుమాన్ అయితే ఉండడం జరిగింది. మన అంజనీ పర్వతం లిఫ్టింగ్ చేసినప్పుడు ఉంటుంది చూసినలా ఆ విధంగా. అండ్ అలానే గణేషునికి లెఫ్ట్ సైడ్ నా రాముడు అండ్ లక్ష్మణుడు అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే పిల్లోస్, సింహాసనం పైన కూడా పిల్లోస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేషునికి లెఫ్ట్ సైడ్ నా చూసింది కదా. అండ్ ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 4 feet అయితే ఉండడం జరిగింది. చాలా మంది అడుగుతాం కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. బొజ్జ గణపయ్య చాలా చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది. అండ్ నాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. నీట్ గా మాత్రం ఫినిషింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ వాహనం చూసుకుంటే నంది వాహనం చూసింది కదా. ఇక్కడ నంది వాహనం పైన అయితే గణేషుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ తోని అండ్ బ్రింజాల్ కలర్ కండువా. కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా చాలా నీట్ గా అయితే రావడం జరిగింది. ఒక చేతిలో మన తామర పూలు అయితే ఉండడం జరిగింది చూడండి, లోటస్ ఫ్లవర్స్. ఇంకా బొట్టు స్టైల్ కూడా చాలా చాలా నీట్ గా రావాలి. అండ్ అలానే బొజ్జ పైన కానివ్వండి, తొండం పైన కానివ్వండి, ఆభరణాలు మాత్రం చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో చక్రానికి చూసుకున్నట్టయితే మన కలశాలు ఉంటాయి కదా, ఆ కలశాలు అయితే ఉన్నాయి చూడండి. రౌండ్ గా మొత్తం ప్రతి చక్రానికి అయితే మొత్తం రౌండ్ గా అయితే కలశాలు అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఒక గోల్డ్ వర్క్ ఒక్కటే కొంచెం పెండింగ్ అయి ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య చాలా నిండుగా అయితే మాత్రం కూర్చొని ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే తామర పువ్వు పైన కూర్చొని ఉన్నది. తామర పువ్వు పైన కూర్చున్నది అంటే మన లక్ష్మీ గణపతి అయితే అనడం జరుగుతుంది. పంచ చూసుకున్నట్టయితే గణేష్ ఉంది ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, పింక్ కలర్, బ్రింజాల్ కలర్ షేడింగ్స్ తోని కండువా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క చేతిలో మాత్రం తామర పూలు అయితే ఉండడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది కొంచెం చేంజెస్ లో ఉండడం జరిగింది. చూసుకోవచ్చు ఈ లైన్ లో మొత్తం సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది మొత్తం చేంజెస్ చూసింది కదా. చాలా నీట్ గా మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తా. చాలా నీట్ గా ఉంది కదా ఫినిషింగ్ మాత్రం. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా.
ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన ముంబైలో చాలా ఫేమస్ మన లాల్ బాగ్చా రాజా తెలుసు కదా, ప్రతి ఒక్కరికైతే తెలుసు లాల్ బాగ్చా రాజా. సేమ్ మోడల్ విగ్రహం చూసింది కదా. ఈ గణేషన్ హైట్ చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ అండ్ మెటాలిక్ కలర్స్తో అయితే రావడం జరిగింది చూడండి. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో అండ్ కిరీటానికి గోల్డ్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది గోల్డ్ వర్క్. చూసుకోవచ్చు లాల్ బాగ్చా రాజాస్ ఏ విధంగా అయితే ఎక్కడ ఉంటుందో మన ముంబైలో సేమ్ మోడల్ విగ్రహం అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ బ్రింజాల్ కలర్ కండువా చూసింది కదా. కండువా చూసినట్టే మాత్రం నాకు న్యాచురల్గా కండువా చూసినట్టు అనిపిస్తుంది. అండ్ అలానే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. సింహాసనం పైన పిల్లోస్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే డిజైనింగ్ వర్క్ అయితే రావడం. అండ్ అలానే ఇక్కడ చూడండి ఇంకా గదకు ఇంకా గోల్డ్ కంప్లీట్ కాలేదు చూసింది కదా. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీకు. బొట్టు కూడా చూడండి, త్రిశూలం బొట్టు అయితే రావడం జరిగింది చూడండి. నీట్గా మాత్రం ఫినిషింగ్. బ్యాక్ సైడ్ నా చేతులలో చూసుకున్నట్టయితే ఒకటి చక్రం వస్తుంది అండ్ ఒకటి వచ్చేసి గొడ్డలి చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 8 to 9 feet బొజ్జ గణపయ్య చూడండి, చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది బొజ్జ గణపయ్య. అండ్ అలానే ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి. అండ్ పెయింటింగ్ వర్క్ చూసుకున్నట్టయితే కండువకు గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్. పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్, బ్రింజాల్ కలర్ షేడింగ్స్. మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ చూస్తుంది కదా. పెయింటింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ లో కూడా ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 9 to 10 feet బొజ్జ గణపయ్య ఉండడం జరిగింది. నిండుగా బొజ్జ గణపయ్య చూసింది కదా. మేబీ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే పంచ చూసుకున్నట్టయితే వైట్ కలర్, స్కై బ్లూ షేడింగ్స్ చూసింది కదా. అండ్ గ్రీన్ కలర్ కండువా, ఒక చేతిలో తామర పువ్వు, ఒక చేతిలో శంఖం. బాగుందో విగ్రహం మాత్రం, చాలా నీట్గా అయితే మాత్రం వర్క్ అయితే రావడం జరిగింది. మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఆభరణాలకు కూడా గోల్డ్ వర్క్ చాలా నీట్గా అయితే రావడం జరిగింది చూడండి, ఎంత బాగుందో కదా. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ వర్క్ అనేది డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది చూడండి కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 6 to 7 feet మోడల్ హైట్ చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణేశునికి బొజ్జతోనైతే నిండుగా అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే కండువా గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, వైట్ కలర్, బ్రింజాల్ కలర్ షేడింగ్స్ తో పంచ. అండ్ మూసుకు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాల్ అయితే ఉండడం జరిగింది. సరే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఒక చేయి వచ్చేసి ఆశీర్వాదం చేయి అండ్ అలానే ఒక చేయి లడ్డు చేయి, ఒక చేతిలో శంఖం, చేతిలో గుడ్డలి. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్ చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ 6 feet అయితే ఉండడం జరిగింది. గణేశుని చూసుకున్నట్టయితే పగడి పెట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది సిట్టింగ్ పొజిషన్లో చూసింది కదా, సింహాసనం పైన. అండ్ పిల్లో చూసుకున్నట్టయితే బ్లూ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, బార్డరింగ్ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశుని చేతులలో ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో శంఖం చూసింది కదా. ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా బాగుంది కదా. అండ్ పంచ చూసుకున్నట్టయితే మనకు న్యాచురల్గా పంచ లెక్క అయితే కనబడడం జరుగుతుంది. ఆ విధంగా అయితే మాత్రం అన్న వాళ్ళు అయితే మాత్రం డిజైనింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పంచకు రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్లో కండువా చూసింది కదా. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి.
ఇంకా లోపల పోయి చూద్దాం ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం. మొత్తానికి అయితే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్ గా మాత్రం మీకు చూపించడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్ ద్వారా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. రూట్ మ్యాప్ ద్వారా కూడా మీకు లొకేషన్ చూపెట్టడం జరిగింది. ఓకేనా, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను.